ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మావలోకనం. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మనం ఆత్మావలోకన కార్యక్రమంలో ఒక మంచి మాటను గుర్తు చేసుకోవడం మనకు ఆనవాయితీ. దాంట్లో భాగంగా ఈరోజు మనం నేస్తమా ఇది కొంత దాచుకో అనే టాపిక్ని మాట్లాడుతున్నాం. ఇలా ఎందుకన్నాను, ఏమి దాచుకోమన్నాను అని అందరికీ ప్రశ్నార్థకంగా ఉండొచ్చు. కొంత ఏంది ఇలా చెప్పింది అని ఉండొచ్చు. ఎందుకు అంటున్నాను అంటే, ఈ రోజుల్లో మనకు పరిస్థితులన్నీ కూడా కొంత విచిత్రంగా మారుతున్నాయి. ఇదివరకు రోజుల్లో మనం మామూలుగా ఏమనేవాళ్ళమంటే, ఓపిక ఉన్నప్పుడు దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకో, లేదు ఓపిక ఉండంగానే కొంత దాచుకో, లేదు అలా అంటుండేవాళ్ళు. ఏదంటే ఏది చేసినా కొంచెం ఓపిక ఉన్నప్పుడు చేసుకో, లేదంటే తర్వాత ఏం చేయలేవు, ఆరోగ్యాన్ని కాపాడుకో, జాగ్రత్తగా ఇప్పుడు జాగ్రత్తగా ఉన్నామంటే రేపు భవిష్యత్తుకు బాగుంటుంది అని అంటూ ఉండేవాళ్ళు. అవి చాలా ప్రచారంలో ప్రాచుర్యమైనటువంటి మాటలు. అవి ప్రాచుర్యాన్ని పొందున్నాయి. అవన్నీ నిజాలే. ఈ రోజుల్లోకి వచ్చేటప్పటికి ఇంకా కొంచెం అడ్వాన్స్ అయ్యి, ఏంటంటే మనకు ఓపిక ఉన్నప్పుడంతా మన వాళ్ళు, మన ఇది అని కొంతమంది బాధ్యతగా ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా తన ఒంటి గురించి ఆలోచించుకోకుండా, తన శక్తి ఎనర్జీని గురించి ఆలోచించుకోకుండా, ఒక్కరవ ఉన్న ఎనర్జీని అది పక్కవాడి కోసమే వినియోగించాలి, అది పక్కవాడు ఆనందంగా ఉంటే మనకు సంతోషం కలుగుతుంది కదా అని ఆ తాపత్రయంలో తన గురించి తను ఆలోచించకుండా ఎనర్జీని మొత్తం కన్జ్యూమ్ చేసేసుకుంటారు, వస్తువుల్ని చేసినట్టు. అలా అయ్యేటోటికి తర్వాత వారికి ఒక్క రవ్వ ఏదన్నా అలసట అనిపించినా, లేదు ఏదన్నా ఇబ్బంది కలిగినా, నిన్నెవరు చేయమన్నారు, నిన్న ఆ రోజు మేము అడిగామా, ఇలా ఎందుకు చేసావు, అలా ఎందుకు చేసావు, మేము అలా ఉండము, నువ్వు అలా ఉన్నావు కాబట్టి ఇలా తెచ్చుకున్నావు అంటే చేసిన ఆ అభిమానానికి తోడు ఈ మాటలు కూడా వారిని చాలా బాధిస్తుంటాయి. అంటే అందుకని ఈ కాలంలో నేను చెప్పేదేమంటే, మనం ఆర్థికంగా నిలబడ్డము, దాచుకోవడము, లేదు ఇంకొక ఆరోగ్యం కోసం మనం పద్ధతిగా ఉండడము, అన్నిటితో పాటు కూడా కొంత ఎనర్జీని దాచుకో, అది మర్చిపోకు నేస్తమా అని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే సొసైటీలో కొందరు ఇలా ఉంటారు, కొందరు అలా ఉంటారు. కొందరు బాధ్యతనే గుర్తించి బాధ్యత కోసమే తన శ్రమను వినియోగించాలనుకుంటారు కొందరు తన వరకు తను జాగ్రత్తగా ఉండి నన్ను నేను కాపాడుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు. ఈ రకం కోవకు చెందిన వాళ్ళు వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ముందు నేను ముఖ్యం, తర్వాతే వేరోది. అది ఎంత ఇష్టమైన వాళ్ళైనా, ఎంత నీకోసం పాటుపడ్డ వాళ్ళైనా, లేదు ఎంత మంచిగా ఉండేవాళ్ళైనా, వాళ్ళు దైవికంగా స్పిరిచువాలిటీ ఉన్నవాళ్ళైనా వారి గురించి ముందు ఆలోచించుకొని తర్వాత ఎంత అవకాశం ఉందో అంతలో కొంత మాత్రమే ఇంకొకరు సాయపడాలనుకుంటారు. వారి గురించి నేను మాట్లాడటం లేదు. కానీ కొంతమంది తనది అనేది మర్చిపోతూ తను వేరే వారి కోసం వారు సంతోషంగా ఉండాలి అనే భావనతోనే చేస్తూ ఉంటారు. అది ఎవరి గురించి అయినా కావచ్చు, ఇంట్లో పిల్లల గురించి కావచ్చు, బయట తన వాళ్ళ కోసం కావచ్చు, ఎవరి కోసమైనా నేను సంతోషంగా ఉండాలా, చుట్టూ వాతావరణం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ తన ఎనర్జీని ఒక్కరు కూడా లెక్క చేయకుండా, దాచుకోకుండా పూర్తిగా వినియోగించేస్తుంటారు. తర్వాత వారికి కొంత అలసట వచ్చినప్పుడు, బాధగా అనిపించినా ఎక్స్పోజ్ చేసుకోవడానికి మనుషులు కూడా ఉండరు. ఎందుకంటే
ఆ రోజు చేసిన రోజు ఎవ్వరూ అడగలేరు. ఇప్పుడు కొంచెం ఇదిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ టోన్ రైజ్ చేస్తారు. ఏ రకంగా? నిన్ను చేయమన్నామా అనే క్వశ్చన్. నిన్ను భద్రంగా ఉండొద్దన్నామా అంటే, ఒకరు బలవంతంగా చెయ్యి అంటే చేస్తే మనసు కాదు కదా. ఒకరు బలవంతంగా నన్ను గుర్తించు అంటే అది మనసుతో చేసే పనులు కావు కదా. ఇవి కూడా వారి మనసును బట్టి ఉంటాయి, వాళ్ళ ఆలోచనలను బట్టి ఉంటాయి, వాళ్ళ బాధ్యతలు స్వీకరించేదాన్ని బట్టి ఉంటాయి. కొందరు నిజమైన బాధ్యతను కూడా వదిలేసుకునే వాళ్ళు కొందరు ఉంటే, కొందరు బాధ్యత నాది కాదు అనుకున్న బాధ్యతగా భావించే వాళ్ళు ఉంటారు. అందుకని మీ అందరికీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, అన్నింటితో పాటు డబ్బు అవసరం. ఎందుకంటే అది లేని రోజు మనిషిని జీవితం చాలా కష్టంగా మారుతోంది ఈ రోజుల్లో. ఎందుకంటే ప్రతిదానికి అవసరం అదే. నీరు, గాలి, మన కరోనా టైంలో చూసాం. ఆక్సిజన్ కోసం కూడా డబ్బులు వెచ్చించితేనే ఆక్సిజన్ లభించే సమయం ఏర్పడింది. అంటే గాలి, ఆక్సిజన్, నీరు ఏదున్నా మనీతోనే నడుస్తోంది. అలానే బంధాలు కూడా ఈ రోజుల్లో మనీ పరంగా నడుస్తున్నాయి. పని యాక్టివ్గా ఉన్నారా వారి చుట్టూ ఉంటారు. అదే నీరున్న చోటే కదా కప్పలు ఉంటాయని, చుట్టూ మనం హ్యాపీగా ఎనర్జెటిక్గా కోరుకునేది కూడా పక్కన వాళ్ళు ఎనర్జెటిక్గా ఉంటేనే మన పక్క నిలబడాలి అని కోరుకుంటున్నారు. లేకపోతే వాళ్ళు పక్కన ఉండకూడదు అని కోరుకునే రోజులు వచ్చాయి. అందరూ కాదు, అది కొందరికే వర్తిస్తుంది. కానీ ఏ కొందరైనా ఆ కొందరు బాధపడకూడదు కదా. అందుకే మనకు ఆత్మావలోకనంలో అందరికీ ఉపయోగపడే మాట, ఎవరు దీన్ని గ్రహించగలరో, ఈ అవసరం ఎవరికి పడుతుందో వారికి మాత్రం వర్తిస్తుంది ఇది. కానీ మనసుకు తట్టిన మాట, మనసుకు ఇది ఉంటే బాగుండు అనిపించిన మాట మీ అందరితో షేర్ చేసుకుంటూ, ఆత్మావలోకనంలో అంటే నా స్నేహితులు, నా వ్యూవర్స్ లేకపోయినా ఈరోజు చూడకపోవచ్చు, కానీ ఆ చూసిన రోజైనా ఇది గమనానికి అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్.